నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పిఏ గోపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల వద్ద భారీగా నగదు వసూలు చేసి మోసం చేశాడని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ, కృష్ణ యూనివర్సిటీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఎంపీ బాలశౌరి ఇంటిని ముట్టడించారు. ఇంటి దగ్గర నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. నకిలీ పిఏపై కేసు నమోదు. ఉద్యోగాల పేరుతో ఫేక్ ఆర్డర్లు సృష్టించి 50 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై చలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్సనల్ అసిస్టెంట్ ని అని నమ్మించి బాలకోటి అనే వృద్ధుడికి మాయమాటలు చెప్పి అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, గుడివాడ ప్రాంత నిరుద్యోగులను మోసం చేసి సుమారు 50 లక్షలు వసూలు చేసి తప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. గరికిపాటి సాంబశివరావు అనే బాధితుడి ఫిర్యాదు మేరకు చలకలపూడి పోలీస్ స్టేషన్ BNS 318 4 336 338 342 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్టు చలకలపూడి CA షేక్ అబ్దుల్ నబీ తెలిపారు. పోలీసులు గుర్తించారు. మమ్మల్ని విజయవాడ ఇన్నోవేల్ హోటల్కి రమ్మన్నారు. అందరం మేము పొద్దున్నే 9-10 గంటలకల్లా రెడీ అయ్యి మేము ఇన్నోవేల్ హోటల్కి వెళ్తే అక్కడ హోటల్ బుకింగే చేయలేదని నడు రోడ్డు మీద నుంచోబెట్టారండి. అక్కడ వెయిట్ చేసి వాళ్ళు తరివేటప్పటికి మేము బయటకు వచ్చేసాం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మాకు న్యాయం చేయండి. అతను చేస్తారు, నో డౌట్. దాంట్లో ఉన్నారు. నా పేరు సాయిలత అండి, మాది గుడివాడ. ఈయన గోపాల్ సింగ్ అనే ఆయన ఎంపీ కోటాలో పోస్టులు ఉన్నాయండి, మీరు వాటికి డబ్బులు కట్టుకుంటే మీకు పోస్టులు ఇస్తామని చెప్పానంటే ఒక్కొక్కళ్ళు 1,50,000 2 లక్షల చొప్పున కట్టుకున్నామండి. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. ఇదేంటండి ఇది ఇలా ఉంది అని చెప్పి అడిగితే కూడా అది నేను ఎంపీ గారి పిఏనండి అని చెప్తేనే నమ్మి కట్టాం డబ్బులు ఆయనకి. తీరా ఆ లెటరు అది ఒరిజినల్ కాదండి, మీకు వచ్చినప్పుడు మీకు శాలరీ ఎంత, PF కటింగ్లు ఇవన్నీ పోను అట్లా మొత్తం కరెక్ట్గా వస్తుందండి లెటరు, రండి అని చెప్పి 29వ తారీఖు రమ్మన్నారండి. తర్వాత ఏమో 31న విజయవాడ హోటల్ దగ్గరికి రమ్మంటే హోటల్ దగ్గరికి వెళ్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్, ఆయన లేడు, అక్కడికి రాలేదు. రాకపోతే మేము అందరం కలిసి బందరు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ ఆవిడ కూడా ఆయన లేడండి, నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, అందరం ఎంపీ ఆఫీస్కి వెళ్దాం రండి అని చెప్పి తీసుకొస్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు అన్నారు, మీరు అసలు ఎందుకు కట్టారు డబ్బులు, ఎలా కట్టారన్నారు. ఆయన నేను బాలశౌరి గారి పిఏనండి, జనసేన ప్రభుత్వంలో మనకి ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ ప్రభుత్వం మోసం చెయ్యదు, నాకు మోసం చేస్తే ఏమొస్తుందండి, మిమ్మల్ని అందరినీ ఆ సీట్లో కూర్చోబెట్టాకే నేను ఏ పనున్నా వెళ్ళి చేసుకుంటాను, మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, 1,50,000 కట్టుకోండి, ఒక్కొక్కరు 2 లక్షలు కట్టారండి. అట్లా దాదాపు 60 మంది ఉన్నారు. మళ్ళీ మా దగ్గర డబ్బులు కూడా మీకు ప్రూఫ్లు ఉండాలమ్మా, ఫోన్పేనే చేయండి, విడిగా వద్దు, నాకు ఫోన్పే చేయండి అని చెప్పేసి ఫోన్పే చేయించుకొని డబ్బులు తీసుకున్నాడండి. 2 లక్షలు, 1,00,000 ఒక్కొక్కరు 2.5 కూడా కట్టారండి. అందరూ అటు అవనిగడ్డ సైడు, చిరువూరు లంక, ఏటుమోగ అటువైపు నుంచి ఒకళ్ళ ద్వారా ముందు ఒక ఆయన కట్టాడు. ఆయన ఇట్లా కట్టాము, మా మనవడికి మా అబ్బాయికి ఇట్లా వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది అని చెప్పేటప్పటికి అందరం ఒకళ్ళ వెనకాల ఒకళ్ళము 60 మంది కట్టాము. ఈ ప్రభుత్వం మరి వీళ్ళ ప్రభుత్వం పేరు వాడుకొని, బాలశౌరి గారి పేరు వాడుకొని ఆయన పిఏని మీకు డబ్బులు ఎక్కడికి పోవు, మీరు ఉద్యోగం వద్దంటే తిప్పిస్తాను, 2-3 తిప్పించాడంటండి. దానివల్ల నమ్మకం కలిగి అందరము కట్టాం. మాకు ఏదైనా డౌట్ వచ్చి ఆయన అడిగినా కానీ చాలా చక్కగా మమ్మల్ని బయట ఏది ఎంక్వైరీ చేసుకోవడానికి వీలు లేకుండా, ఎందుకంటే మేము చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా, ఆ పనులు మానుకొని ఎంక్వైరీ చేయలేం కదా, అందుకని చెప్పేసి మాకు ఆ అవకాశం ఇవ్వకుండా ప్రతిదే చిన్నది వచ్చి ఆయనకి ఫోన్ చేసినా కానీ 60 మందికి ఒక్క మనిషే కాంటాక్ట్లో ఉన్నాడండి. మరి ఈయన ఒక్కడే ఉన్నాడా, ఈయన వెనక ఇంకెవరన్నా ఉన్నారా, అది కూడా మొత్తం బయటికి లాగి మా డబ్బులు మాకు తిప్పి ఇప్పించండి అండి.
మరి ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, బాలశౌరి గారు మా ఎందు దయుంచి వాళ్ళ పేర్లు వాడుకున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తుందండి. లేదా ఆ గోపాల్ సింగ్ అని ఆయన, నేను పిఏని, బాలశౌరి గారి పిఏనమ్మా. నాకు ఆయన బండి కూడా కొనిస్తా అన్నాడు, నేను వద్దన్నాను. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటే, నాకు భర్త లేడండి, నా కొడుకు నా దగ్గరే ఉంటాడు, ఇలా దగ్గరలో ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అని అంటే, నిజమేనమ్మా, నీ కొడుకుని ఉద్యోగంలో కూర్చోబెట్టాకే నేను ఎక్కడికైనా వేరే పనులు చూసుకుంటానని చెప్పి నమ్మబలికి మమ్మల్ని అందరినీ ఇలా ముంచేశాడండి నట్టేట్లో. ఈ ప్రభుత్వం మమ్మల్ని మా ఎందు దయించి మాకు న్యాయం చేయండి. శ్రావణ శనివారం సందర్భంగా గాంధీ బొమ్మ శివాలయంలో సువాసినులు సహస్ర దీపాలంకరణ కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు తమ్మన రాధాకృష్ణమూర్తి, ఎండూరి సురేష్, చేబ్రోలు బాబీ, గాయత్రి, నంబుల నాగప్రసాద్, నంబూరి శ్రీనివాస్, దేశు సూర్యప్రకాశరావు, కొల్లిపర బాలాజీ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫిలిం డిస్ట్రిబ్యూటర్, కళాభిమానిగా, బ్రాహ్మణ సంఘ నాయకుడిగా పలు సేవలు అందించిన వేమూరి రామకృష్ణ మూతి తీరని లోటని ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. వేమూరి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, ప్రముఖ ఆడిటర్ శివరాం, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, జనసేన నాయకులు మాదివాడ రాము, టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, మాదిరెడ్డి మెహర్ బాబా, అంబటపుడి సుబ్రహ్మణ్యం, గుమ్మడి విద్యాసాగర్, పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. చదువు పట్ల ఎనలేని మక్కువతో మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాయన సుశీలరావు అభిరుచి ఎంతో ఆదర్శనీయమని ప్రముఖ న్యాయవాది, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. మచిలీపట్నం జగన్నాథపురంలో బాలాజీ కార్యాలయంలో శనివారం ఉదయం ఇరువురు మెరిట్ విద్యార్థులకు సాయన వీరభద్రయ్య, వీరరాఘవమ్మ సేవా సమితి ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక ఆర్కే కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న జొన్నల ప్రసన్నకుమారి మరియు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న పొట్లూరు జ్ఞానేశ్వర్కు ఈ ఆర్థిక సహాయాన్ని బాలాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరు మీద సేవా సమితి ఏర్పాటు చేసి వారి ఆశయ సాధనే లక్ష్యంగా సుశీలరావు పనిచేయడం ఎంతో గర్వకారణమన్నారు. చదువు పట్ల చక్కటి అభిరుచి ఉన్న సుశీలరావు సమాజానికి ఆదర్శనీయులుగా ఉన్నారన్నారు. సేవా సమితి అధినేత రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ సాయన సుశీలరావు మాట్లాడుతూ తన తండ్రికి చదువు అంటే ఎంతో మక్కువ అని, ఆ ఉద్దేశంతోనే తన పిల్లలందరినీ గ్రాడ్యుయేట్లుగా చేశారన్నారు. ఆయన అభిరుచిని కొనసాగించేందుకే ఈ సేవాసమితి ద్వారా మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కమ్మిలి విజయకుమార్, మాదిరెడ్డి మెహర్ బాబా, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. చిత్రకళ బాలల ఈ మాసపత్రిక ప్రథమ సంచికని సాహితీ మిత్రులు, అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మచిలీపట్నంలో ఆవిష్కరించారు. ఈ మాస పత్రిక ద్వారా దేశ విదేశాలలో బాలబాలికలు చిత్రీకరించిన చిత్రాలను ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం కల్పించినందుకు ప్రముఖ చిత్రకారుడు బిఎస్వి రమేష్ను బాలాజీ అభినందించారు. మానవుని భావాలకు కళలు ప్రతిరూపాలని, కళ అనేది అభివ్యక్తీకరణ పడేది అని అన్నారు. ఆలోచనలు మనిషిలో భావోద్వేగాలని కలగజేస్తాయని, ఆలోచనలు వారు చేసే పనులను నిర్దేశిస్తాయి అని, అందుకే బాల్యదశ నుండి పిల్లలలో ఆలోచనలు ఉన్నతంగా ఉండే విధంగా చేసి సృజనాత్మక ఫలితాలను వెలికి తీయాలని చిత్రకళ మాస పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇతర జిల్లాలలోని ప్రముఖ చిత్రకారులను పరిచయం చేసే పేజీని కూడా ఈ మాస పత్రికలో చేయటం అభినందనీయమని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రకళ ఈ మాస పత్రిక రూపకర్త ప్రముఖ చిత్రకారుడు బిఎస్వి రమేష్, నందమూరి వాసవి ఇంజనీరింగ్ కాలేజీ ఆంగ్ల అధ్యాపకులు శ్రీకాంత్, ప్రముఖ విద్యావేత్త ఉమ్మిటి విద్యాధర్,
లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ప్రత్తిపాటి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. గూడూరు గ్రామంలోని శ్రీ వెంకటాచలస్వామి వారి దేవస్థానంలో వేంచేసియున్న శ్రీ గోదాదేవి అమ్మవారికి శనివారం మాజీ డీసీ చైర్మన్ గమిని కృష్ణ, ఆయన సతీమణి జ్ఞానశవనాగ ప్రసునాంబ వెండి కిరీటాన్ని బహుకరించారు. అలాగే శ్రీ వెంకటాచలస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామ పంచాయతీ పరిధిలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లో శనివారం గర్భవతులకు తల్లిపాల ఆవశ్యకత, హెల్త్ ఎడ్యుకేషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ డాలి సుకన్య, ఆశా వర్కర్లు ఇందిరా రజని, హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ అంబటపూడి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో మచిలీపట్నం ధర్నా చౌక్ వద్ద జరిగిన ఆందోళనలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతోందని సుబ్రహ్మణ్యం అన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీచర్లకు రావలసి ఉన్న పిఆర్సీని, డిఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయూ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి కె విజయ, జిల్లా కో చైర్మన్ ఎం రాజేష్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి కనకారావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, జిల్లా కో చైర్మన్ బి అశోక్ కుమార్, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె నాగసోమేశ్వరమ్మ, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి, శివరామకృష్ణ, సాల్మన్ రాజు తదితరులు మాట్లాడారు. జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య అందరికీ స్ఫూర్తిదాయకమని ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్రపటాలకు గీతాంజలి శర్మ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డిఆర్ఓ కె చంద్రశేఖర్, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచెనాని, కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గొర్రెపాటి గోపీచంద్, లంకే శేషగిరి, వ్యవసాయ శాఖాధికారి మణికంఠ, బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్రజాతీయ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో పింగళి వెంకయ్య ఆనాడు గాంధీ మహాత్ముని పిలుపు మేరకు జాతీయ జెండాను రూపొందించారన్నారు. చెలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పింగళి వెంకయ్య విగ్రహానికి ఎస్సీ గంగాధరరావు, లంకిశెట్టి బాలాజీ, ఆర్టీసీ డిపో మేనేజరు పెద్దిరాజు, స్టార్ కళాశాల డైరెక్టర్ శ్రీరామ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు ఆర్ వసంతరావు, డీఎస్పీ సిహెచ్ రాజా, సిఏలు నబీ, ఏసుబాబు, బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్ ఉషా, ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త ఎన్ శ్రావణి, ఫిజికల్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. కాగా వివిధ కళాశాలల్లో, కార్యాలయాల్లో పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.